హలో, హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్. కొనసాగుతున్నటువంటి క్లాసులో డిఎస్సికి సంబంధించి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో, సోషల్ టెక్స్ట్ బుక్లో, హిస్టరీ టెక్స్ట్ బుక్లో మనం 6వ పాఠంలో ఉన్నాం. మనం లైన్ టు లైన్ మ్యాక్సిమం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించి సోషల్. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్. ఈరోజు మనం నిన్న క్లాస్లో ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ రివల్యూషన్ ప్రభావం వల్ల ఇండియాలో ఉన్న గ్రామీణ ఉత్పత్తులకి, చేనేత పరిశ్రమలకి, ఇక్కడ పనిచేస్తున్న మనుషులకి జీవనోపాధి ఎలా కోల్పోయారో చెప్పాం. చెబుతున్న నేపథ్యంలో మీ బుక్లో నేత పని చేసేవాళ్ళు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారు అని చెప్పి ఒక పేరా ఇచ్చారు. ఏ ఏ ప్రాంతాల్లో నేత పని చేసేవారు ఉన్నారు. బెంగాల్లో బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి వచ్చే ఛాన్స్ ఉంది. బెంగాల్లో ఈ నేత కార్మికులను తంతి నేత కార్మికులు అని పిలిచారు. తంతి నేత కార్మికులు అని పిలిచారు. తంతి నేత కార్మికులు బెంగాల్లో. ఉత్తర భారతదేశంలో మోమిన్లు, MOMIN, మోమిన్లు, జులాహాలు, JULAHA, మోమిన్లు, జులాహాలు ఉత్తర భారతదేశంలో, తంతి నేత కార్మికులు బెంగాల్లో. ఇక దక్షిణాన వచ్చి సాలెవారు అంటే మన దగ్గర, అలానే దేవాంగులు మన దగ్గర, అలానే కైకోలర్ తమిళనాడులో. కైకోలులు అంటే నేత వస్త్రాలు చేసేవాళ్ళని అర్థం. హిస్టరీ నుంచి ఉంది. చోళులు, పల్లవులు, శాతవాహనుల పీరియడ్ నుంచి ఈ పదం ఉంది. సౌత్లో సాలెవారు, దేవాంగులు, కైకోలులు, నార్త్లో జులాహా, మోమిన్లు, బెంగాల్లో తంతి నేత కార్మికులు. మన దేశంలో నేత కార్మికులుగా చాలా ఫేమస్. అంతేకాదు, నేత నేసిన వస్త్రాలకి రంగులు వేసే వాళ్ళని రంగ్రేజ్ అంటారు. ఆంగ్రేజ్ కాదు, రంగ్రేజ్, RENGREZ. రంగ్రేజ్ అంటే వస్త్రాలకి రంగులు వేసేవాళ్ళు. చిపికార్స్ అంటే ముద్రణ పని చేసేవాళ్ళు. చిపికారులు, CHIPI, ముద్రణ చేసేవారు. అయినా ఇంత గొప్ప నేత పరిశ్రమ ఇండస్ట్రియల్ రివల్యూషన్ వల్ల మనం దెబ్బతిన్నాం. అంతకు ముందు ఆఫ్రికాకి, అమెరికాకి, యూరప్కి, ధ్యానంగా వినాలి, ధ్యానంగా వినాలి. ఆఫ్రికాకి, అమెరికాకి, యూరప్కి మన వస్త్రాలు ఎగుమతి అయ్యాయి. ఎంత గొప్ప అంటే, ఫ్రాన్స్లో పెళ్లి చేసే పెళ్లి కొడుకులు మన నెల్లూరులో తయారు చేసే తలపాగాల కొరకు ఎదురు చూసేవాళ్ళట. మన తలపాగాలు వేస్తే కానీ అవి కట్టుకుని తీన్మార్ ఆడేవాళ్ళు. అంత ఇంపార్టెన్స్ సర్బందులని పిలిచారు. కాబట్టి యూరప్లో, అమెరికాలో, ఆఫ్రికాలో మన వస్త్రాలు ముంచెత్తాయి. వన్స్ అపాన్ ఎ టైం ఇండస్ట్రియల్ రివల్యూషన్ వల్ల ఈ ప్లేసుల్లో మన వస్త్రాలు పోయి బ్రిటిష్ వాళ్ళ వస్త్రాలు ముంచెత్తాయి. దీనివల్ల ఏమైందో తెలుసా? నేత పరిశ్రమ దెబ్బతింది. నేత మీద ఆధారపడిన వాళ్ళు, పత్తి పంటలో ఆ దారాలు, వివిధ దశల్లో ఒక వస్త్రం తయారవుతుంది. మీకు తెలుసు, వివిధ దశలు. కండె అంటారు, దారం నెయ్యాలంటారు, వస్త్రం తయారు చేయాలంటారు, రంగులు అద్దాలంటారు. చాలా దశలు ఉంటాయి ఒక వస్త్ర పరిశ్రమలో. ఒక వస్త్రం మన దగ్గరికి తొడుక్కోగలిగామంటే దీని వెనక ఎన్ని చేతులు రాత్రి పగలు ఉసూరుమంటూ పనిచేసి ఉంటాయో ఆ పెయిన్ మీకు తెలుసు, నాకు తెలుసు. ఏదో తెల్లగా ఉందని, బ్లూగా ఉందని తొడుక్కుని బడాయిగా తిరుగుతూ ఉన్నాం. కానీ దీనికి కొన్ని దశలు ఉంటాయి. ఆ దశల్లో పనిచేసే వాళ్ళు ఆకలితో ఉన్నవాళ్ళు తప్ప కడుపు నిండిన వాళ్ళు కాదు. అర్థమైందా? మన దగ్గరికి వచ్చే ప్రతిదీ, మనం ఉపయోగించే ప్రతిదీ పేదవాడి రక్తం ఘనీభవిస్తే తయారయ్యిందే. ఈ విషయాన్ని మీరు మరవద్దు. యాజ్ ఏ కాబోయే గురువులుగా, సమాజాన్ని సన్మార్గంలో పెట్టాల్సిన మనుషులుగా. ఎస్, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్. మరి ఈ నేపథ్యంలో బ్రిటిష్ వాళ్ళే కొంతమందికి పెట్టుబడులు పెట్టి షోలాపూర్లో, మధుర, ఉత్తరప్రదేశ్లోని మధురలో, షోలాపూర్లో కొన్ని నేత కేంద్రాలు ఏర్పాటు చేశారు. బాగానే ఉంది. అయితే ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారంటే, మహాత్మా గాంధీ ఈ నేతను ఎలా తీసుకెళ్ళాడు ఫ్రీడమ్ మూమెంట్ వైపు అనేది కూడా ఇక్కడ కొంచెం బాగా జరిగినటువంటి ఒక విషయం. మహాత్మా గాంధీ
మహాత్మా గాంధీ నేతనే వాడుకున్నాడని ఇక్కడ వాళ్ళు రాయడం జరిగింది. నిజం కదా? మహాత్మా గాంధీ చేసిన శాంతినిరాకరణ ఉద్యమం కానీ, ఉప్పు సత్యాగ్రహం కానీ, క్విట్ ఇండియా ఉద్యమం కానీ, ఈ 3 ఉద్యమాల్లో ఆయన ఫస్ట్ ఏం చెప్పాడో తెలుసా? విదేశీ వస్త్రాలు బహిష్కరణ అన్నాడు. అంటే విదేశీ మిల్లులను మూసేయండి, మన ఓన్ ప్రాచీన మిడివల్ ఇండియాలో, మోడర్న్ ఇండియాలో కొత్తలో పెట్టిన ఈ నూతన కేంద్రాలను ఓపెన్ చేయండి అని చెప్పాడు. అందువల్లే విదేశీ వస్త్రాలు తగలబెట్టండి అన్నాడు మహాత్మా గాంధీ. అంతేకాదు ఖాదీకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు మహాత్మా గాంధీ. అంతేకాదు చరకాకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు మహాత్మా గాంధీ. అందువల్లే మన జాతీయ పతాకంలో మనం చరాఖాను ఏర్పాటు చేసుకున్నాం తొలి దశలో. ఇప్పుడంటే అశోక చక్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం మన జాతీయ పతాకంలో. సరే, ఇది ఇలా ఉన్నప్పుడు చిన్న మ్యాటర్ రాశాడు సౌజన్య, చిన్న మ్యాటర్ రాశాడు. ఆ చిన్న మ్యాటర్ ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళ ఎఫెక్ట్ వల్ల నేత కార్మికులు వాళ్ళ యొక్క లైఫ్ని కోల్పోయారు. మరి వాళ్ళు ఏమయ్యారు? వ్యవసాయ కూలీలుగా కొంతమంది, పట్టణాలకు వలస వెళ్ళినాళ్ళుగా కొంతమంది, ఆఫ్రికా, దక్షిణ అమెరికా తోటల్లో పనిచేయడానికి పొట్ట చేత పట్టుకుని వలస వెళ్ళిన వాళ్ళు కొంతమంది. ఇలాంటి దీనమైన పరిస్థితి మనకు వచ్చింది. కార్ల్ మార్క్స్ ఒక మాట అంటాడు, ఇది మీ టెస్ట్లో లేదు కానీ నేను చెబుతున్నా. కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే, భారతదేశపు ఆర్థిక వ్యవస్థను, భారతీయ గ్రామీణ వ్యవస్థను, భారతీయ రాట్నాన్ని ధ్వంసం చేసిన వాడు పిలవకనే వచ్చిన ఆంగ్లేయుడు అని అన్నాడు కార్ల్ మార్క్స్. అంటే అంత దెబ్బ మనకు కొట్టారు. మీకు తెలుసు, మనందరం అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి పంపాము ఇంగ్లాండ్ రాణికి. అంత ఇంపార్టెన్స్ ఉన్నవాళ్ళం మనం. కనుక ఈ నేత పరిశ్రమలో పనిచేసే వాళ్ళందరూ సౌజన్య వాళ్ళు ఏమయ్యారా అని అంటే, కొంతమంది వ్యవసాయ కూలీలకు వెళ్ళిపోయారు, కొంతమంది దక్షిణ అమెరికా, ఆ తర్వాత ఆఫ్రికా తోటల్లో పనిచేయడానికి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయారు. అలానే పట్టణాలకు వలస వచ్చారు మరికొంతమంది. ఈ నేపథ్యంలో మరికొంతమంది మార్వాడీలు, మరికొంతమంది గుజరాతీలు, వీళ్ళందరూ కలిసి బాంబే, అహ్మదాబాద్, షోలాపూర్, కాన్పూర్, నాగపూర్, మళ్ళీ వినండి, బాంబే, అహ్మదాబాద్, షోలాపూర్, కాన్పూర్, నాగపూర్లలో నూతన పత్తి మిల్లులు ఏర్పాటు చేశారు. మన దగ్గర 1854లో ముంబైలో మొదటి స్పిన్నింగ్ మిల్ స్టార్ట్ అయింది. స్పిన్నింగ్ మిల్ అంటే పత్తి మిల్లే. మన దేశంలో 1854లో, ఇది చాలా ఇంపార్టెంట్, మన దేశంలో బాంబేలో 1854లో మొదటి పత్తి మిల్లు స్టార్ట్ అయింది. అలానే 1861లో అహ్మదాబాద్లో మిల్లు స్టార్ట్ అయింది. ఈ మిల్లులో పనిచేసే కార్మికుల కొరకే, బోనస్ల కొరకే మహాత్మా గాంధీ తన కెరియర్ స్టార్టింగ్లో అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె అని ఒక ఉద్యమం చేశారు. ఒక చిన్న ఉద్యమం మహాత్మా గాంధీజీ. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో మన వస్త్ర పరిశ్రమ ఇబ్బంది అయింది. మన వస్త్ర పరిశ్రమ మళ్ళీ కొద్దిగా పుంజుకోవడం మొదలైంది. ఏది ఏమైనా బ్రిటిషోడు మన దేశాన్ని అద్దెకు తీసుకుని వాడుకునే దేశంగా చేసుకున్నాడు తప్ప మన దేశానికి మేలు చేయడానికి వాడు ఏం చేయలే. నా ఇన్నోసెన్స్లో మన భూమి కనుక లెగిస్తే ఈ భూమిని కూడా చేతిలో పట్టుకుని తీసుకెళ్ళిపోయేవాడేమో. ఎందుకంటే సారవంతమైన సాయిల్ మన దేశం కాబట్టి. మరి వాట్ అబౌట్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, ఇనుముక్కు పరిశ్రమ అంటే ఏంటి? అసలు దీనివల్ల మనం ఎలా అభివృద్ధి చెందాం? అసలు విచిత్రం అంటే, టిప్పు సుల్తాన్ ఒక కత్తిని వాడాడు. ఆ కత్తి వుడ్జ్, VUDZ అనే ఒక ఇనుముతోటి తయారు చేయబడింది. టిప్పు సుల్తాన్ కత్తి దేనితో తయారు చేయబడింది అని చెప్పి మీ ఎగ్జామ్లో వచ్చింది. కాబట్టి దాని గురించి, ఇనుముక్కు పరిశ్రమకి దానికి ఉన్న రిలేషన్ గురించి రేపు మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకున్నామంటే నేత కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారు అని అంటే, బెంగాల్లో తంతి నేత కార్మికులని, నార్త్లో జులాహా మోమిన్లని, సౌత్లో సాలే, కైకోలర్, దెన్ ఆల్సో దేవాంగ అని మనం చెప్పాం. వస్త్రాలకి రంగులు వేసే వాళ్ళను రంగ్రేజ్ అంటారని, ముద్రణ చేసే వాళ్ళని చిపిగార్స్ అంటారని మనం చెప్పాం. ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఎఫెక్ట్ వల్ల అమెరికాలో, యూరోప్లో, ముఖ్యంగా ఆఫ్రికాలో మన వస్త్రాలు ముంచెత్తేవి, అవన్నీ మనం కోల్పోయాం. బ్రిటిష్ వాళ్ళ వస్త్రాలు ముంచెత్తాయి. ఫలితంగా మన నేత పరిశ్రమ దెబ్బతింది. మన వాళ్ళు, మహిళలు, పురుషులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. ఈ నేపథ్యంలో మళ్ళీ షోలాపూర్లో, మధురలో, బాంబేలో, అహ్మదాబాద్లో, కాన్పూర్లో, నాగపూర్లో నూతన పత్తి మిల్లులు మళ్ళీ ఏర్పాటు అయ్యాయి. అందువల్లే మహాత్మా గాంధీ వాళ్ళకు మద్దతుగా ఉద్యమాలు నడిపారు. చరాఖాను తొలి దశలో జాతీయ పతాకంలో పెట్టారు. నేత పని వదులుకున్న వాళ్ళు వ్యవసాయ కూలీలుగా, వ్యవసాయ కూలీలుగా, పట్టణాలకి వెళ్ళిన కార్మికులుగా, అలానే ఆఫ్రికా, దక్షిణ అమెరికాల తోటల్లో పనిచేయడానికి పాపం వందల కిలోమీటర్ల సముద్రాల మీద బానిసలుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి మనకి ఏర్పడింది. ఏదేమైనా మళ్ళీ మనం పుంజుకున్నాం.
మన దేశంలో 1854లో బాంబేలో మొదటి స్పిన్నింగ్ మిల్ ఏర్పడింది. 1861లో అహ్మదాబాద్లో మొదటి పత్తి మిల్లు అహ్మదాబాద్లో ఏర్పడింది. ఏమైనా ఈ ప్రాంతాలే ఆ తర్వాత జాతీయోద్యమాలకి కేంద్రం. ఏదేమైనా రేపు టిప్పు సుల్తాన్ కత్తి గురించి మనం మాట్లాడుకుందాం. రైట్, ఉంటాను మై డియర్ టీచర్స్. ఈరోజుకి పాఠాన్ని ముగిస్తున్నాను. శాల్యూట్.